నమస్కారం. మన విద్యా 24/7 ఛానల్కి స్వాగతం. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాఠ్యాంశాలన్నీ తెలుగులోనే స్పష్టంగా, సులభంగా అర్థమయ్యేలా వివరించడం మా ధ్యేయం. స్కూల్ పరీక్షలైనా, ఫైనల్ అసెస్మెంట్స్ అయినా, ఎస్ఎస్సి బోర్డు పరీక్షలైనా మీ విజయాలకి కావాల్సిన పూర్తి మార్గదర్శకత ఇక్కడే లభిస్తుంది. ఇక ఈరోజు పాఠంలోకి వెళ్ళిపోదాం. నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన ప్రయాణం చేయబోతున్నాం. ఇది కేవలం రాజులు, రాజ్యాల కథ కాదు. దేవుణ్ణి చేరుకోవటానికి సామాన్య ప్రజలు ఎలాంటి కొత్తదారులు వెతికారో తెలుసుకునే ప్రయాణమన్నమాట. మధ్యయుగ భారతదేశంలో భక్తి అనేది ఒక పెద్ద ఉద్యమంగా ఎలా రూపుదిద్దుకుందో రండి చూద్దాం. సరే, మరి ఈ ప్రయాణంలో మనం ఎక్కడెక్కడ ఆగబోతున్నామో, ఏమేం చూడబోతున్నామో ఒక్కసారి చూసేద్దామా? ఇదే మన ఇవాల్టి ప్లాన్. మొట్టమొదట భక్తి అనే అసలు కాన్సెప్ట్ ఏంటో అర్థం చేసుకుందాం. ఆ తర్వాత మన ప్రయాణం మొదలవుతుంది. ఇండియాలోని వేర్వేరు ప్రాంతాలకు వెళ్ళి అక్కడి భక్తి ఉద్యమాలు, వాటికి దారి చూపిన గొప్ప గొప్ప మహానుభావుల గురించి అన్నీ వివరంగా తెలుసుకుందాం. రైట్. మన ప్రయాణంలో మొదటి స్టాప్ భక్తి. అసలు ఈ భక్తి అనే ఐడియా ఏంటి? అది దేశవ్యాప్తంగా ఎన్ని రకాలుగా, ఎన్ని రూపాల్లో వ్యాపించిందో ఇప్పుడు చూద్దాం. లెట్స్ స్టార్ట్. ఓకే, భక్తి అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఒక దేవుడి పట్ల మనసులోంచి వచ్చే అంతులేని ప్రేమ, అంకిత భావం అన్నమాట. అయితే ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే, ఆ రోజుల్లో ఇది ఒక విప్లవాత్మకమైన ఆలోచన. ఎందుకంటే కులం, మతం, ఆడ, మగ అనే తేడా లేకుండా ఎవ్వరైనా సరే ఈ భక్తి మార్గంలో నడిచి మోక్షం పొందొచ్చు అని చెప్పింది. అది కదా అసలు విషయం. సరే, ఇప్పుడు ఇద్దరు గ్రేట్ ఫిలాసఫర్స్ ఐడియాలను చూద్దాం. ఒకవైపు శంకరాచార్యులు. ఈయన అద్వైత సిద్ధాంతాన్ని ముందుకు తెచ్చారు. అద్వైత అంటే మన ఆత్మ, ఆ పరమాత్మ రెండూ ఒక్కటే, వేరు కాదు అని. మనం చూసే ఈ ప్రపంచమంతా ఒక మాయా అని ఆయన చెప్పారు. ఇక రెండో వైపు రామానుజాచార్యులు. ఈయన చెప్పింది విశిష్టాద్వైత. అంటే మన ఆత్మ దేవుళ్ళో కలిసినా కూడా దానికొక ప్రత్యేక అస్తిత్వం ఉంటుందని. ఈయనకు విష్ణు భక్తులైన ఆల్వర్స్ అంటే చాలా ఇన్స్పిరేషన్. చూసారా, ఈ రెండు ఆలోచనలు భక్తి ఉద్యమాన్ని ఎంతగా ప్రభావితం చేశాయో. ఇప్పుడు సౌత్ ఇండియా వైపొద్దాం. ఇక్కడ బసవన్న, అల్లమ ప్రభు, అక్క మహాదేవి వీరశైవ ఉద్యమాన్ని మొదలుపెట్టారు. ఇది ఆ రోజుల్లో ఒక సంచలనం. ఎందుకంటే కుల వ్యవస్థను, ఆడవాళ్లపై వివక్షను చాలా బలంగా వ్యతిరేకించారు. మనుషులందరూ ఒక్కటే అని గట్టిగా చెప్పారు. అంతేకాదు, అనవసరమైన పూజలు, విగ్రహారాధనలు కూడా వద్దు అన్నారు. సరే, మన నెక్స్ట్ స్టాప్ మహారాష్ట్ర. ఇక్కడ పండరిపురం అనే ఊరు భక్తి ఉద్యమానికి ఒక పెద్ద సెంటర్ అయింది. అక్కడి విఠ్ఠలదేవుడు, నామ్దేవ్, తుకారాం లాంటి ఎందరో గొప్ప కవులకు, సాధువులకు స్ఫూర్తినిచ్చాడు. వాళ్ళు మరాఠీలో అభంగాలు పేరుతో అద్భుతమైన భక్తిపాటలు రాశారు. ఇప్పుడు నార్త్ ఇండియాకు వెళ్తే ఇక్కడ కథ కొంచెం డిఫరెంట్. నాథ్పంథీలు, సిద్ధులు, యోగులు వీళ్ళందరూ వేరే దారిని ఎంచుకున్నారు. వాళ్ళు మామూలు మత పద్ధతులను, పూజలను విమర్శించారు. వాళ్ల ప్రకారం ఈ ప్రపంచాన్ని వదిలేసి రూపం లేని ఆ పరమాత్మ మీద ధ్యానం చేస్తేనే ముక్తి. అందుకోసం యోగాసనాలు, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ లాంటి వాటితో మైండ్ని, బాడీని చాలా కఠినంగా ట్రైన్ చేసుకునేవాళ్ళనమాట. ఓకే, ఇప్పుడు ఇస్లాంలోని ఒక మిస్టికల్ అంటే ఒక ఆధ్యాత్మిక మార్గం గురించి తెలుసుకుందాం. అదే సూఫిజం. అసలు ఈ సూఫీ అనే పేరెలా వచ్చిందో తెలుసా? చాలామంది నమ్మేదేంటంటే ఇది సఫ్ అనే అరబిక్ పదం నుండి వచ్చిందట. సుఫ్ అంటే ఉన్ని. ఈ సూఫీలు ప్రపంచంలోని సుఖాలన్నీ వదిలేసి సింపుల్గా ముతక ఉన్ని బట్టలు వేసుకునేవాళ్లు. దాని నుంచే ఈ పేరు వచ్చిందని అంటారు. మరి ఈ సూఫీలు దేవుడికి దగ్గరవ్వడానికి కొన్ని స్పెషల్ టెక్నిక్స్ ఫాలో అయ్యేవారు. అవేంటంటే, ఒకటి జికర్ అంటే దేవుడి పేరును పదే పదే జపించడం. 2 సమా అంటే పాటలు పాడటం. 3 రాక్స్ అంటే డాన్స్ చేయడం. ఇవన్నీ ఒక గురువు, వాళ్ళు పీర్ అని పిలుస్తారు, ఆయన గైడెన్స్లో చేసేవాళ్లు. ఇప్పటివరకు మనం రకరకాల భక్తి మార్గాల గురించి చూశాం కదా. ఇప్పుడు ఆ మార్గాలను చూపిన అసలైన గైడ్స్ని కలుద్దాం. తమ జీవితాలతో, మాటలతో కోట్లాది మందికి దారి చూపిన గొప్ప మహానుభావుల కథలు విందాం. మన మొదటి గైడ్ కంచర్ల గోపన్న. అందరికీ భక్త రామదాసుగా సుపరిచితం. ఈయన కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది.
ఒక గవర్నమెంట్ ఆఫీసర్, కానీ దేవుడి మీద భక్తితో ఎంత పెద్ద త్యాగం చేశారో ఆయన జీవితంలోని ముఖ్య ఘట్టాలేంటో ఇప్పుడు చూద్దాం. ఆయన భక్తి ఏ స్థాయిలో ఉండేదో చూడండి. అప్పట్లోనే గవర్నమెంట్ డబ్బు ఏకంగా 600,000 రూపీస్ అంటే 6 లక్షల రూపాయలతో భద్రాచలం రామాలయాన్ని కట్టించారు. అయితే సుల్తాన్ పర్మిషన్ లేకుండా ఈ పని చేయటం వల్ల ఆయన్ని పట్టుకొని జైల్లో వేశారు. ఆ గోల్కొండ కోటలో 12 సంవత్సరాలు ఆ చీకటి జైల్లో ఉన్నప్పుడు ఆయన దాశరథి శతకం రాశారు. అది ఒక అద్భుతం. అందులోని ప్రతీ పద్యం దాశరథి కరుణాపయోనిధి అనే ఆర్తనాదంతో ప్రార్థనతో ముగుస్తోంది. ఎంత కష్టంలో ఉన్నా ఆయన నమ్మకం ఎంత బలంగా ఉందో కదా. నెక్స్ట్ మనం కబీర్ను కలుద్దాం. వారణాసికి చెందిన ఒక సాధారణ నేత పనివాడు, కానీ ఈయన ఆలోచనలు చాలా పదునైనవి. హిందూ, ముస్లిం ఏ మతంలోనైనా సరే పైకి చేసే పూజలను, ఆచారాలను ధైర్యంగా ప్రశ్నించారు. దేవుడికి రూపం లేదు, ఆయనను చేరడానికి సింపుల్ భక్తి మార్గం చాలు, అది అందరి హక్కు అని బలంగా చెప్పారు. ఇక మన చివరి గైడ్ గురునానక్. ఈయన బోధనలు చాలా సింపుల్ కానీ చాలా పవర్ఫుల్. దేవుడు ఒక్కడే, మనుషులందరూ సమానమే, ఒకరికొకరు సేవ చేసుకోవాలి. ఈ 3 సూత్రాలే సిక్ మతానికి పునాది అయ్యాయి. మోక్షం పొందడానికి కులం, మతం, జెండర్ అస్సలు ముఖ్యం కాదు అని ఆయన గట్టిగా చెప్పారు. ఆయన చెప్పిన జీవిత సారాన్ని ఈ 3 మాటల్లో చూడొచ్చు. 1. నామ్ జప్నా అంటే దేవుడి నామాన్ని స్మరించుకోవటం. 2. కీర్త్కర్ణ అంటే నిజాయితీగా కష్టపడి బతకటం. 3. వంద్ చక్నా అంటే సంపాదించింది 10 మందితో పంచుకోవటం. చూసారా ఎంత సింపుల్, ఎంత గొప్పగా ఉన్నాయో. ఇప్పటికీ ఈ సూత్రాలే వాళ్ళకి దారి చూపిస్తాయి. హమ్మయ్యా, మన జర్నీలో చాలా దూరం వచ్చేశాం. మరి ఇప్పటిదాకా చూసినవన్నీ ఎంతవరకు గుర్తున్నాయో ఓ చిన్న టెస్ట్ పెట్టుకుందామా? రెడీనా? ఇక్కడ కొన్ని పేర్లున్నాయి. వాటికి సంబంధించిన సరైన కాన్సెప్ట్స్ లేదా ప్లేసెస్తో జత చెయ్యాలి. కొంచెం ఆలోచించి ట్రై చెయ్యండి. ఓకే, ఆన్సర్స్ చెక్ చేద్దాం. బుద్ధుడు సోషల్ డిఫరెన్సెస్ని ప్రశ్నించారు. శంకరదేవ నామ్ఘర్, నిజాముద్దీన్ ఔలియా ఒక సూఫీ సెయింట్, ఇక నయనార్లు శివుణ్ణి, ఆళ్వార్లు విష్ణువును పూజించారు. ఇవన్నీ కరెక్ట్గా గెస్ చేశారా? రైట్. ఇంకో క్వశ్చన్, ఈ ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ ట్రై చేయండి చూద్దాం. ఓకే, ఆన్సర్స్ ఇవి. మొదటిది అద్వైత, రెండోది బసవన్న, అల్లమప్రభు, అక్క మహాదేవి, మూడోది పండరిపురం. అన్నీ కరెక్ట్ అయితే సూపర్! మన జర్నీ ఆల్మోస్ట్ ఎండింగ్కొచ్చేసింది. సో ఇప్పటిదాకా మనం చూసినవన్నీ ఒకే చోట క్విక్గా రివైజ్ చేసుకుందాం. ఈ టేబుల్ చూడండి. మనం మాట్లాడుకున్న ప్రతి ఉద్యమం, దానికి సంబంధించిన మెయిన్ ఐడియా, అది ఏ ప్రాంతంలో మొదలైంది, అన్నీ క్లియర్గా ఉన్నాయి. ఎగ్జామ్స్ ముందు రివిజన్ చేసుకోవటానికి ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఈరోజు మనం చేసిన ఈ ప్రయాణం దేవుణ్ణి చేరుకోవటానికి మనుషులు వెతికిన ఈ అద్భుతమైన మార్గాల గురించి అందరికీ బాగా అర్థమైందని అనుకుంటున్నాం. థ్యాంక్యూ. మేమెప్పుడు చెప్పేదే, లెట్స్ మేక్ లెర్నింగ్ ఈజీ. వెళ్లే ముందు ఒక్కసారి ఆలోచించండి. 100 ఏళ్ల క్రితం వాళ్లు చెప్పిన భక్తి, సమానత్వం, సేవ ఈరోజు మనకు ఇంకా ఎంత అవసరం కదా? ఈరోజు చూసిన పాఠం మీకు ఉపయోగపడిందని హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని స్పష్టమైన, సహాయకరమైన, మార్కులు పెంచే పాఠాలు పొందాలంటే మన విద్యా 24/7 ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ సందేహాలు, సూచనలు, తదుపరి నేర్చుకోవాలనుకున్న విషయాలు కింద కామెంట్స్లో రాయండి. మీ స్పందన మాకెంతో ముఖ్యం. మీ ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క కామెంట్ కూడా ఈ చదువు వెలుగును మరింత మంది విద్యార్థులకు చేరుస్తుంది. మాతో ఉండండి. మీ నేర్చుకునే ప్రయాణాన్ని ప్రతిరోజు మరింత బలంగా, మరింత స్పష్టంగా, మరింత ప్రభావవంతంగా మార్చుకుందాం. ధన్యవాదాలు.